అచ్చెన్నాయుడు గారు ఆడబెట్టినది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్ముకోవాలని ఏదైతే అంటున్నారో అది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని అవమానించడమే అని నేను భావిస్తున్నాను. అసలు మన భారతదేశంలో మన అందరికీ తెలుసు, మహిళల్ని ఎప్పుడు చిన్నచూపు చూస్తూనే ఉంటారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని, పెద్ద ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని కూడా చిన్నచూపు చూస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు మరి అచ్చెన్నాయుడు గారు అన్నారంటే వ్యంగ్యంగా అన్నాడు. మరి వ్యంగ్యంగా అన్నాడు అంటే ఒక మహిళల్ని అవమానపరచడం. ఎవరు వాగ్దానం చేశారు, ఎవరు హామీలు ఇచ్చారు? ఎన్నికల్లో మీరు తిరిగి 15 మీకు 15,000 మీకు 15,000 ఆ వీడియో ఎలా చెక్కలు కొట్టిందో అందరికీ తెలుసు, అందరూ చూశారు. మరి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి కదా, అమలు చేయమని ప్రజలు అడుగుతారు. ఎందుకు అడగరు? మీరు ఏ ఇదితో దాన్ని ఇది చేశారు? గత ప్రభుత్వం అప్పులు చేసింది అన్నారు, కానీ ఇంకా అంతకు రెట్టింపు అప్పులు చేశారు మీరు. 1 సంవత్సర కాలంగా కూడా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే, పరిస్థితుల వల్లనే మేమేమీ చేయలేకపోతున్నాం, ఏమీ చేయలేం. సంపద సృష్టిస్తామన్నారు, ఏ సంపద సృష్టించలేదు. అప్పులు మట్టుకు బాగా సృష్టించారు. కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు? మీరు పెన్షన్ పెంచారు, కొంతమంది పెన్షన్ తీసేశారు. దీపం పథకం సరిగ్గా అమలు కావట్లేదు. చాలామంది మేము కూడా సర్వేలు చేస్తున్నాం, ఎంక్వైరీలు చేస్తున్నాము, శ్రామిక బస్తీల్లోనూ పేటల్లోనూ అడుగుతున్నాము. మాకు పడలేదు, మాకు పడిందని అన్నీ జరుగుతున్నాయి. మీకు ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్సు అన్నారు, ఆగస్టు 10 ఇచ్చారు, అది ఎట్లా చేస్తారన్నది కూడా మనకి సంక్లిష్టంగా అర్థం కావట్లేదు. జిల్లాల వరకే అంటున్నారు. మరి కనీసం తెలంగాణ ప్రభుత్వం చేసినట్టుగా చెయ్యాలి కదా. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో అలా అయినా అమలు చేయండి. ఇక్కడ ఏ ఆటో వర్కులు, మోటార్ ఫీల్డ్ వర్కర్లకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ఆదుకుంటూనే మీ ఫ్రీ బస్సు పథకం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల్లో, అదే ఆ సూపర్ 6 పథకాలని సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.